రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది పనిగట్టుకొని యూరియా కొరత ఉందని చెప్పి లేనిపోని పుకార్లు సృష్టించి వాటిని యూరియా కొరత ఉందని చెప్పి రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయి మతి భ్రమించిన పార్టీలు ఇవాళ కొంతమందిని ఎగేస్తూ వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతులు కానివ్వండి, వారికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఎగేస్తూ కృత్రిమంగా ధర్నాలు చేసి ప్రజల్లో ఒక భయానకమైన, రైతుల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రైతులు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఉన్న విషయాలు, వాస్తవాలు వాళ్ళందరూ కూడా తెలిసి వాళ్ళు ఈ రాష్ట్రానికి కావలసిన యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత, మన అవసరాలకు అనుగుణంగా సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మనకు ఇంచుమించు 50 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది కేవలం మనకు 126 లక్షల మెట్రిక్ టన్నులు, 30 లక్షల టన్నులు ఇచ్చింది. మన జిల్లాకు కావలసిన యూరియా ఎంతంటే 22,000 మెట్రిక్ టన్నులు మనకు అవసరం. 22,000 మెట్రిక్ టన్నుల అవసరం ఇప్పటి వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు, ఆగస్టు చివరి వరకు మనకు 22,000 మెట్రిక్ టన్నులు అవసరం కాదు. ఇవాళ ఆగస్టు మధ్యలోనే ఉన్నాం మనం. ఆగస్టు మధ్యలో అయినప్పటికీ ఇప్పటికి మనం ఆల్మోస్ట్ 13,500 మెట్రిక్ టన్నుల యొక్క యూరియాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ గిడ్డంగుల ద్వారా కానీ, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా కానీ, మహిళా సంఘాల ద్వారా కానీ పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇంచుమించు 65% మందికి మనము యూరియా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ ఇక్కడ యూరియా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే అది కూడా చెప్తాను మీకు. అవసరం ఏంటంటే గత సంవత్సరం జూలై 26-24 వరకు ప్యాడీ మన దగ్గర వేసింది 70,000 ఎకరాలలో. ఈ సంవత్సరం వేసింది 1,35,989 ఎకరాలలో ప్యాడీ వేసినమాట. అదే మాదిరిగా కాటన్ను పోయిన సంవత్సరం ఇదే టైంకు జూలై వరకు 93,814 ఎకరాలలో మనం కాటన్ వేస్తే ఈ సంవత్సరం ఇంతవరకు 105,994 ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది. కంది గత సంవత్సరం ఈ టైంలో 3,877 ఎకరాలలో మనం కంది వేస్తే ఈ సంవత్సరం 5,490 ఎకరాలలో వేసినాం. అదే మాదిరిగా మక్క 20,111 ఎకరాలు పోయినసారి వేస్తే ఈసారి 25,396 ఎకరాలు. గత సంవత్సరం జూలై నెల వరకు టోటల్గా 1,87,940 ఎకరాలలో మనం వివిధ పంటలు వేసినాం కదా. ఇవాళ ఇదే జూలై వరకు మనం 22,72,869 ఎకరాలు వేసిన వేళ డెఫినెట్గా పోయినసారి కంటే ఈసారి మనకు యూరియా అవసరం ఎక్కువ ఉంది. యూరియా అవసరానికి అనుగుణంగా మనం ఇప్పటివరకు యంత్రం ఎక్కడ కూడా, ఎందుకంటే పోయినసారి పిఎస్ఎస్ ద్వారా పంచడం వల్ల అవకతవకలు జరిగినాయని చెప్పి ఇవాళ మహిళా సంఘాలకు మనం ఫెర్టిలైజర్ షాపులు ఇచ్చినాం. అలాగే నేరుగా ఫ్యాక్ట్స్ల ద్వారా ఇచ్చినాం, FAC 80 ఫ్యాక్ట్స్ల ద్వారా ఇచ్చినాం, పంపిణీ చేస్తున్నాం. ఇలా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవాళ మార్నింగ్ కూడా 500 మెట్రిక్ టన్నుల రోడ్డు ఇవాళ మనకు వస్తుంది. 500 మెట్రిక్ టన్నులు ఇవాళ మన ప్రాంతానికి వస్తుంది. అలా కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే యూరియా కొడుతుంది, ఇవ్వట్లేదు. ఆ సన్నాసులకు తెలియదు. వ్యవసాయాన్ని దండగ చేసిన వాళ్ళు వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉద్దేశం కొద్ది ఇలా రైతు రుణమాఫీతో సాగు చేసుకుంటూ వచ్చి ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తూ, సన్నవాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కదా వ్యవసాయ రుణమాఫీ జరిగింది. మళ్ళీ వాళ్ళ 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలం చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. వాళ్ళ కృత్రిమ కొరత సృష్టించే విధంగా అవసరానికి మించి రైతులు కూడా, దయచేసి వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ యూరియా వస్తుంది. అవసరమైన మేర మీరు యూరియా తీసుకోవడానికి, ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా ఎందుకంటే నాట్లు వేసే దశలోనే ఉన్నది. ఇంకా నాట్లు వేసినాక, నాట్లు వేనుకున్న తర్వాత మనకు యూరియా అవసరం ఉంటుంది. ఇంకా 35 నుంచి 40% యూరియా అవసరం మాత్రమే ఉంది. 60-60% అయిపోయింది ఇప్పటికీ. వారికి ఆల్రెడీ 60% యూరియా మనం ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ముందు జాగ్రత్త పడి ఇలా
హోర్డింగ్ చేస్తారు, దాచిపెట్టుకుంటారు నెలల్లో. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించి వాళ్ళ రైతుల యొక్క మైండ్లలో ఒక సైకో ఫియర్సిస్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క మానసిక ఆందోళనకు గురి చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి యూరియాను కృత్రిమంగా ఒక కరువు ఏర్పడే పరిస్థితి వాళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మాటలకు ఎవరు కూడా మోసపోవాల్సిన అవసరం లేదు. ఇలా యూరియాతో పాటు లిక్విడ్ యూరియా, నానో యూరియా కూడా అందుబాటులో ఉంది. ఇలా యూరియాతో ఎంత శ్రేష్టమైందో నానో యూరియా అంతకంటే ఎక్కువ శ్రేష్టమైనది. ఇలా దానికంటే చాలా లేబర్ కూడా ఇందులో చాలా తక్కువ. దాంతోపాటు ఇవాళ దీని ధరలో కూడా కొంతమేర నానో యూరియా పైనే ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతుల్లో శాస్త్రీయులు కనుగొన్న విధానాలే. కొంతమంది కృత్రిమంగా క్రియేట్ చేసినంత మాత్రాన రైతులు దయచేసి అటువంటి భయాందోళనకు గురి కాకుండా, మానసిక ఒత్తిళ్ళకు గురి కాకుండా, ఒకరోజు కాకుండా ఒకరోజు డెఫినెట్గా మీ అందరికి కూడా అందుబాటులో ఇవాళ యూరియా తీసుకొస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకురండి, అలాగే కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసుల దృష్టికి తీసుకెళ్ళండి. యూరియా కొరత ఇవాళ షార్టేజ్ ఉన్నదంటే రేపు పొద్దుటికల్లా మీ గోడౌన్లో ఉంచే బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం. ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. రైతుల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రైతును తల ఎత్తుకొని తిరిగేలా చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది అధికారం కోల్పోయి ఇలా అధికార దాహం కోసం ప్రభుత్వం మీద నెపం వేసే దిశగా వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలను నమ్మొద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఇదొకటి. వ్యాప్తంగా చర్చనీయాంశం ఇవాళ ఓట్ల చోరీ. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ 11 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో వ్యవస్థలన్నింటిని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని అధికారమే పరమావధిగా ఇవాళ బీజేపీ పార్టీ పనిచేస్తుంది. అధికారం ఒకసారి రాగానే ఏ విధంగా మళ్ళీ అధికారాన్ని శాశ్వతంగా వాళ్ళ వైపు మలుచుకొని ఈ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే మాదిరిగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే మాదిరిగా ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇవాళ వారు భారత రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగంగా ఏ విధంగా మలతాలని ఎత్తుగడలు చేసినారో కూడా రాహుల్ గాంధీ గారు తన యొక్క ఆసియా జోడో యాత్రలో భాగంగా అనేక సందర్భాల్లో భారత రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనం తీసుకోవాల్సిన పాటల గురించి చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినరో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, బీజేపీని ఓడిద్దామనే నినాదంతో పాదయాత్ర చేసినారో దానికి ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా స్పందించారు. అబకి బార్ 400 పార్ అనే ఏదైతే నినాదంతో బీజేపీ గత ఎన్నికల్లో పోయిందో దాన్ని రాహుల్ గాంధీ గారు ఛేదించగలిగారు. వాళ్ళ యొక్క నినాదం వెనుక ఉన్న కుట్రను ప్రజలకు బహిర్గతం చేసిన సందర్భంలో సావు తప్పి కన్నులుట్టపోయినట్టు వాళ్ళు బుటాబుటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. అది కేవలం కలగూర గంప అతుకుల బొంత. ఇవాళ బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది. ఇవాళ ఈసీని ఏ విధంగా వాడుకున్నారు, ఆ బుటాబుటి ఓట్లలో కూడా ఈసీని ఏ విధంగా దుర్వినియోగం చేసిండ్రు అనే దానికి ఇలా ఆధారాలతో సహా వారు బయట పెడితే ఈసీ మళ్ళీ ఇంకా వాళ్ళకే ఉత్సాహం దొరుకుతుంది. ఇలా దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు గద్దె దిగిపోండి అనే నినాదంతో, భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒకే మనిషికి ఒకే ఓటు అనే ఒక నినాదంతో ఇవాళ భారత జాతిని మేల్కొల్పే దిశగా తన ప్రయత్నం చేస్తుందో దానిపైన మళ్ళీ ఈసీ ఇవాళ బుడదల్లే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నాకున్న ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని బాజాప్తా ఒకే ఇంట్లో ఒక పడక గది ఉన్న ఇంట్లో 76 ఓట్లు ఉన్నాయి, ఒకే వ్యక్తికి 6 చోట్ల 7 చోట్ల ఓట్లు ఉన్నాయి, ఒకే ఆధార్తో ఉన్నాయి, ఇంటి అడ్రస్ లేకుండా 0 అడ్రస్ పెట్టుకొని ఇంటి నెంబర్ లేకుండా ఇన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి వారు బాజాప్తా ఒక స్లైడ్ ప్రో షో ఇచ్చినప్పుడు వాటిని ఈసీ తలతో సిగ్గుతో తల ఉంచుకోవాలి. అరే ఇన్ని తప్పులు మా దాంట్లో జరుగుతున్నాయా, మేము కింద ఆఫీసర్లను నమ్ముకొని మేము ఎన్యూమరేషన్ చేస్తుంటే ఇన్ని తప్పులు నడుస్తున్నాయా, మాకు ఓటర్ ఐడీల్లో ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
ఈసీని ఎవరైతే అపాయింట్ చేసే అధికారం ఉంటుందో అందులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక మెంబర్. అందులో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక మెంబరు ఇన్ని రుజువులు మేము ముందర పెట్టిండ్రు. ఇవాళ ఆ రుజువులను పెట్టుకుంటూ నువ్వు దానికి అఫిడవిట్ అని చెప్పడం అనేది ఈసీ యొక్క దిగజారుడు తనానికి నిదర్శనం. అది ఎవరికి కొమ్ము కాస్తుందో చెప్పగానే చెప్పొచ్చు. ఇవాళ ఈసీ అనేది ఇలా బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నది తేటతెల్లమైపోయింది. ఇప్పటికైనా ఈసీ ప్రజల్లో నమ్మకం కుదిర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. ఇవాళ దాన్ని పక్కన పెట్టి రాహుల్ గాంధీ దొంగ అన్నట్టు మీరు దొంగతనం చేసి ఎదుటి దొంగ అంటారు. ఇవాళ మీ దొంగతనాన్ని బయట పెట్టిన సుప్రీంకోర్టు సాక్షిగా ఆ యోగేంద్ర ఎవరు ఆయన పేరు ఓటర్ చనిపోయిందని చెప్పిన వాళ్ళ దృష్టిలో లిస్టులో ఓటర్ చనిపోయిందని చెప్పి చనిపోయిన అన్న ఓటర్లను తీసుకొచ్చి సుప్రీంకోర్టు సాక్షిగా ముందు నిలబెట్టిండ్రు యోగేంద్ర గారు. ఆ యోగేంద్ర గారిని కూడా ఇలా సుప్రీంకోర్టు సాక్షిగా పెట్టినప్పుడు అటువంటి తప్పును కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ముందస్తుగా మీ ముందు బహిర్గతపరిచినప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. ఇలా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఇలా రాహుల్ గాంధీ గారు నిరూపించాలంటే రాహుల్ గాంధీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు చేసిన తప్పులను మేము బహిర్గతం చేస్తున్నాం. తప్పులను వేలెత్తి చూపడమే మా బాధ్యత. దానిపైన విచారణ జరిపించి తప్పులను నిర్ధారించాల్సిన బాధ్యత మీది. మీ బాధ్యతని ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకునిగా ఒక దేశ స్వాతంత్రం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు చేపడితే దానికి ఇలా తప్పుపడుతూ బీజేపీ పార్టీకి అంటగాగుతూ ఇలా ఈసీ చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఇలా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా స్పందిస్తున్న విధానాన్ని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోకుండా నవ్విపోతురుగాక నాకేటు సిగ్గన్న చందంగా ఇలా ఈసీ ప్రవర్తన ఉంది. వాళ్ళు ఇప్పటికైనా ఈసీ ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. భారత పౌరుల యొక్క హక్కులను ఓటు హక్కును కాపాడే బాధ్యత ఈసీ పైన ఉంది. అలా ఆ బాధ్యతను విస్మరించి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి అంటగాగే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ అటువంటి వైఖరిని మానుకోవాలి. ప్రజలకు వ్యవస్థలపైన నమ్మకం కుదరాలంటే వారి యొక్క ఇండిపెండెన్సీని వారి యొక్క పారదర్శకతను వాళ్ళు ప్రదర్శించాల్సిన బాధ్యత చూపించాల్సిన బాధ్యత ఇలా వ్యవస్థలపైన ఉంది. అలా జ్యుడిషియరీ కానివ్వండి, ఈసీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏవైతే ఈ దేశంలో ఏవైతే ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలు ఆ మూల స్తంభాల్లో ఇది కూడా ఒక స్తంభం కాబట్టి దాన్ని చూపించాల్సిన బాధ్యత కాదా ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే పోరాటం రాహుల్ గాంధీ గారు దేశాన్ని రక్షించుకుందాం, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి, ఒక్కడికి ఒకే ఓటు ఉండాలి అనే ఒక నినాదంతో ఇవాళ రాజ్యాంగాన్ని పరీక్షణ నినాదంతో ఏదైతే ఇలా రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారో దానికి దేశవ్యాప్తంగా కూడా ఇలా మద్దతు పెద్ద ఎత్తున చదువుకున్న విజ్ఞానవంతులు, మేధావులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా ర్యాలీ అవుతున్నారు. దాన్ని చూసి జీర్ణించుకోలేక ఇవాళ అధికారంలో పార్టీ కానీ ఇవాళ అధికార పార్టీకి ఒత్తాసుగా ఉన్న సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ప్రవర్తించే తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.